లూకాసు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నాం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నసరేతు సరస్సు తీరం నిలిచి ఆ సరస్సు తీరంలో 2 దోణలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. దేవుడి చిన్న వాక్యం దీవించుగాక. లూకాసు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి. జనసమూహం అంటే దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నసరేతు సరస్సు తీరంన నిలిచి ఆ సరస్సు తీరంలో 2 దోణలను చూచెను. యేసు ప్రభు గెన్నెసరేతు అనే సరస్సు తీరానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఒక 2 దోణలు చూశారంట. అక్కడ జనసమూహం అంట ఆయన మీద అంట పడుతున్నారు, చాలా మంది ఉన్నారు. అయితే ఆయన ఏం చేశాడంటే ఆ సరస్సు తీరాన్ని నిలిచి అక్కడ నుంచొని అక్కడ ఒక 2 దోణలు ఉన్నాయంట, అక్కడికి వెళ్ళాడు. జాలర్లు వాటిలో నుండి తమ వలలు కడుగుచుండిరి. అయితే అక్కడ జాలర్లు చేపలు పట్టే వాళ్ళంట తమ వలలు కడుక్కుంటున్నారు. 2 దోణలు పక్కన కట్టేస్తున్నాయి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, చేపలు పట్టే వాళ్ళు ఆ వలలు రాత్రంతా మరి వాళ్ళు వలలు వేసారు. మరి చేపలు అయితే అసలు పడలేదు. మరి వాళ్ళకి విసుకొచ్చింది. అయితే ఆ వలలన్నీ కూడా కడుక్కుంటున్నారు, పక్కన కూర్చొని మరి ఆ వలలన్నీ కూడా కడుగుతున్నారు. అక్కడ 2 దోణలు కట్టేసి ఉన్నాయి కదా. యేసు ప్రభు ఆ 2 దోణల్ని చూశాడంట. చూసి ఆయన ఆ దోణిలో సీమోన్ అనే ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. అయితే యేసు ప్రభు సీమోన్ అనే ఒక దోణిని ఆయన పిలిచాడు. పిలిచి ఆ దోణిని తీసుకొచ్చి ఆ దోణిని అంటే దరి నుండి కొంచెం త్రోయమన్నాడంట, కొంచెం లోపలికి త్రోయమన్నాడు. త్రోయమని ఆ దోణిలో కూర్చొని యేసు ప్రభు అంట బోధిస్తున్నాడంట. ఆ దరి నుండి ఆ కట్టబడిన ఆ పడవని విప్పదీపించి అది కొంచెం లోనకు తోయమని చెప్పాడు. తోయమని చెప్పి దేవుని యొక్క మాటలు ముందుగా అందరికీ బోధిస్తున్నారు. జనసమూహం చాలా మంది ఆయన మీద పడుతున్నారు కదా. ఇప్పుడు నీటిలో ఉండి కొంచెం త్రోస్తే ఇంకా జనసమూహాలందరూ ఒడ్డున కూర్చొని ఉన్నారు. మరి ఆయన దోణిలో కూర్చొని ఏం చెప్తున్నాడంటే దేవుని మాటలు బోధిస్తున్నాడు. సీమోనుదైన ఒక దోణి ఎక్కాడంట. ఆయన సీమోనుదైన ఒక ఆ దోణిని అడిగి ఆ కట్లిప్పించి ఆయన్ని లోతుకి కొంచెం నడిపించమని చెప్పి ఆ లోతుకి నడిచిన తర్వాత ఆ దోణిలో ఆయన కూర్చొని వాక్యాన్ని ముందు బోధిస్తున్నాడు. అయితే ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలవేయడని సీమోనుతో చెప్పగా ముందు ఏం చేశాడు, యేసు ప్రభు వాక్యాన్ని బోధించాడు. బోధించి తర్వాత అది చాలించిన తర్వాత ఆయన వాక్యాన్ని చాలించిన తర్వాత ఆ దోణినంట లోతుకి నడిపించండి అన్నాడంట. ఇప్పుడు దాకా ఎక్కడున్నాయి ఆ దోణిలు? ఒడ్డులో ఉన్నాయి. ఒడ్లో ఉన్నంతసేపు మనము ఏది వెతికినా కూడా దొరకదు. ఇప్పుడు ఒడ్లో ఉన్నప్పుడు మనం వల్ల వేసామనుకో చేపలు పడతాయా? పడవు. ఎప్పుడు పడతాయి? లోతులోకి వెళ్ళినప్పుడు. లోతులోకి దేవుడు ఏం చెప్తున్నాడు, ముందు వాక్యాన్ని చెప్పి వాళ్ళ హృదయాన్ని సరిచేశాడు దేవుడు. ముందు వాళ్ళు ఆ రాత్రంతా మరి వాళ్ళు చేపలు పడడానికి వాళ్ళను వేశారు. వాళ్ళకి ఎంత విసుకొచ్చిందో. ఒక్క చేప కూడా పడకపోతే మనకి ఎంత విసుకొస్తుంది. ఇప్పుడు మనం కష్టపడుతున్నాము, ఒక పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం. మనకి అంత కష్టపడి ప్రతిఫలం రాకపోతే మనకి ఎలాగుంటుంది? విసుగుదల వచ్చేసిద్ది, కష్టం వచ్చేసింది. ఇంత చేసినా సరే ఏంటి అసలు లాభం లేదు, ఎందుకు రావట్లేదు, ఎందుకు అసలు ఈ బతుకెందుకు అని మన ఈ జీవితం ఎందుకు అని అనుకుంటాం, అంతే కదా. కానీ అక్కడికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చారు. వాళ్ళు రాత్రంతా చేపలు పడడానికి వలలు వేశారంట. రాత్రంతా కష్టపడుతున్నారు, రాత్రంతా శ్రమ పడుతున్నా కూడా ఒక్క చేప కూడా పడల. అప్పుడు వరకు ఎవరు లేరు వారి జీవితంలో? యేసు ప్రభు లేడు. ఆ రాత్రంతా కష్టపడడం మాత్రం బాగా కష్టపడుతున్నారు, కానీ ఒక్క చేప కూడా లేదు. ఎందుకని? వాళ్ళ జీవితంలో యేసు ప్రభు లేడు. అయితే తర్వాత యేసు ప్రభు వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, మీ నావని లోతునకి నడిపించండి అంటున్నాడు. ముందు వాక్యాన్ని బోధించాడు. వాళ్ళకి కావాల్సిన ఆదరణ మాటలు దేవుడు చెప్పాడు. ఆదరణ మాటలు చెప్పినప్పుడు వాళ్ళ హృదయాలు తెప్పరిలేమో. అయితే ఇప్పుడు మనకి నష్టం వచ్చినప్పుడు, మనం పని చేసినప్పుడు దానికి నష్టం వచ్చినప్పుడు నువ్వు ఈ పని చెయ్యి అంటే మనం ఏం చేస్తాం? విసుగుదల కలిగింది. వాళ్ళు ఎవరైనా ఏదైనా మనకు చెప్పినా కూడా మనకేమవుతుంది? విసుగుదల కలిగింది. కానీ ఆయన ఏం చేశాడు? ముందు వాళ్ళ హృదయాన్ని సరిచేశాడు దేవుడు.
వాళ్ళ హృదయాన్ని బాగు చేశాడు. ఆ హృదయాన్ని ముందు బాగు చేసి వాళ్ళు ఎక్కడైతే పోగొట్టుకున్నారో దాన్ని సరిచేసి ఆయన మీరు లోతులకి ముందు నడిపించండి అన్నాడు. మనం బయట ఒడ్డులో ఉన్నంతసేపు మనకి విలువైన ఏమి కూడా మనకి దొరకదు. బొడ్డున మనం ఎంత వెతికినా సరే మనకి విలువైన ఏమి మనకి దొరకదు. మన జీవితంలో విలువైన దొరకదు. ఎప్పుడైతే లోతులకు వెళ్తామో, యేసు ప్రభులోకి లోతులకు ఎప్పుడైతే మనం నడిచి వెళ్తామో, ఆయన మార్గాన్ని ఎప్పుడైతే మనం కనుక్కుంటామో దేవుడు మనకి అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. లోతులో అన్నీ ఉంటాయి. మనకి లోతులో దేవుడు మనతో అన్నీ మనకి దేవుడు మనతో మాట్లాడతాడు. లోతుకి వెళ్ళే కొద్దీ మన జీవితాలు కూడా బాగుపడతాయి. ఇప్పుడు చేపలు ఎక్కడ ఉంటాయి? లోతులోనేగా ఉంటాయి. బయట ఉంటాయా? వలలు వేస్తే పడవు కదా. మరి మన జీవితంలో కూడా మనం కష్టపడేది కూడా మన పైన మనం చేయకూడదు. మనం దేవుళ్ళో కూడా లోతులోకి మనము వెళ్ళాలి. ఆయన మార్గంలోకి మనం వెళ్ళాలి. అయితే వీళ్ళు లోతులకు నడిపించండి అని యేసు ప్రభు చెప్పాడు. చేపల పట్టకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. అయితే వాళ్ళు దేవుడు చెప్తున్నాడు, లోతులకు వెళ్ళిన తర్వాత మీ వలలు ఇప్పుడు వెయ్యండి అంటున్నాడు. వెయ్యండి అన్న తర్వాత ఆయన అంటున్నాడు, సీమోను అయ్యా రాత్రంతా మేము కష్టపడ్డామయ్యా, రాత్రంతా కష్టపడిన ఒక్క చేప కూడా మాకు దొరకలేదు, కానీ అయినా నీ మాట చొప్పున మేము వేస్తాం అంటున్నాడు. ఎవరి మాట? యేసు ప్రభు మాట. ఆయన మాట చొప్పున నీ మాట చొప్పున మేము వేస్తాం. ఎవరికి లోపడ్డారు వాళ్ళు? యేసు ప్రభుకి లోపడ్డారు. నీ మాట చొప్పున మేము వలలు వేస్తామని చెప్పారు. వారు అలాగూ చేశారంట, విస్తారమైన చేపలు పట్టిరి. వారు అలా చేసి ఏం చేశారు? విస్తారమైన చేపలు పట్టారంట. దేవుడి మాట విన్నప్పుడు మనకు అంతా ఆశీర్వాదమే ఉంటుంది. దేవుడు ఒక పని మనం చేయమన్నప్పుడు మనం ఏం చేయాలంటే చెయ్యాలి. ఇప్పుడు దేవుడు మనల్ని రక్షణ పొందమని అంటున్నాడు. మనం ఏం చేయాలి? పొందాలా వద్దా? పొందాలి. ఎందుకు? మన జీవితాన్ని బాగు చేయడానికి దేవుడు ఆ మాట మనకి చెప్తున్నాడు. అయితే ఈ దేవుడు చెప్పాడు, మీరు వలలు వెయ్యండి అన్నాడు. ఒకే మాట చెప్పాడు. అయితే వాళ్ళు ఆ మాట ప్రకారం యేసుప్రభు మాట విన్నారు. వీళ్ళు ఏం చేశారు? అంత విసుగుదల వచ్చినా, అంత మరి రాత్రి అంతా కష్టపడి నిద్ర లేకపోతే ఎంత బాధ కలిగింది, ఎంత విసుగు వచ్చేసిద్ది. ముందు అంతా రాత్రి అంతా కష్టపడ్డారు కదా, రాత్రి అంతా పనిచేస్తారు కదా, అప్పుడు ఏమైంది? విసుగుదల వచ్చింది. అయినా సరే యేసుప్రభు మాట విన్నారు. మీరు వలలు వేయండి అని ఆయనతో చెప్తే వారు అలాగే చేశారంట. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టింది. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దూరంలోనున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. అయితే వారు యేసు ప్రభు చెప్పినట్లే చేస్తే విస్తారమైన చేపలు పట్టారంట. విస్తారమైన చేపలు అంటే వారి వలలు కూడా పిగిలిపోతున్నాయి. అవన్నీ కూడా వలలన్నీ కూడా అన్ని చేపలు పడిపోయినాయి. దేనివల్ల? యేసు ప్రభు చెప్పిన ఒకే ఒక మాట వల్ల. వీళ్ళు రాత్రంతా చేపలు ఒకే పడ్డానికి వల్లేశారు. అప్పుడు ఏమైనాయి చేపలు? దేవుడు లేనప్పుడు మనం ఎన్ని చేసినా కూడా దానికి నష్టమే కలుగుతుంది. దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, ఆ వలల్లో కూడా పిగిలిపోతున్నాయి అంట. అన్ని చేపలు దేవుడు అనుగ్రహించాడు. దేవుడికి అసాధ్యం కాని ఈ లోకంలో ఏది కూడా లేదు. మనం ఆయన మాట ఒక్క మాట విన్నామంటే చాలు, మన బ్రతుకులు, మన జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్దిస్తాడు. మన బ్రతుకులను ఆశీర్దిస్తాడు, మన కుటుంబాలను ఆశీర్దిస్తాడు. మరి ఇక్కడ ఒక్క మాట చెప్పగానే ఏమైంది? ఆ వలలు కూడా పిగిలిపోతున్నాయి. అన్ని చేపలు ఎక్కడ దాక్కున్నాయో యేసుప్రభు ఒక్క మాట సెలవిస్తే చేపలు కూడా లోబడిపోయినాయి. మనం లోబడట్లా. దేవుడు చెప్తున్న మాటలు మనం ఏం చేస్తామంటే పక్కన పెట్టేస్తాం. కానీ ఈ చేపలు ఏంటి చూడండి, దేవుడు చెప్పిన మాటకి లోబడి, ఆకాశం లోబడుతుంది, భూమి లోబడుతుంది, మరి లోకంలో పక్షులు లోబడుతున్నాయి, ప్రతిదీ లోబడుతుంది. కానీ మానవుడు మాత్రం దేవుడికి లోబడట్లేదు. ఆయన మనల కోసం ఎంతో మరి చేశాడు. మరి ఆయన ఒక్క మాట సెలవిస్తే ఇప్పుడు దేవుడు సూర్యుడు ఆగిపో అంటే సూర్యుడు ఆగిపోతాడు. మరి యెహోషువ ఉన్నాడు. యెహోషువ మరి ఆయన యుద్ధం చేసినప్పుడు
ఆయన ప్రార్థన చేస్తాడు. అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఈయన సూర్యుడు ఉన్నంతసేపు కూడా ఆయనకి జయం వచ్చింది. సూర్యుడు అస్తమిస్తే కనుక ఆయనకి అపజయం. అయితే ఆయన సూర్యుడు ఆగు అంటాడు. సూర్యుడు ఆగంటే అయిపోద్ది. యెహోషువ ఎవరు? దేవుని యొక్క భక్తుడు. మరి సూర్యుడు ఆగంటే ఈ లోకంలో దేవుడి మాట సూర్యుడు కూడా వింటుంది, చంద్రుడు వింటున్నాడు. చంద్రుడు తన టైంకి వస్తున్నాడు, తను పని చేసుకొని వెళ్తున్నాడు. సూర్యుడు తన టైంకి వస్తున్నాడు, తను పని చేసుకొని వెళ్తున్నాడు. మరి గాలి ఆగంటే దేవుడు గాలి ఆగిపోతుంది. మరి తుఫాన్ ఆగమంటే దేవుడు ఆగిపోతుంది. మరి అన్ని గొప్పగా ఒక్క మాట సెలవిస్తే దేవుడు అన్ని కార్యాలు కూడా జరుగుతున్నాయి. ఈ లోకంలో అన్నీ వింటున్నాయి, కానీ దేవుడి మాట మానవులు వినలేకపోతున్నారు. ఆయన ఎంత బాధపడుతున్నాడు. ఆయన ఏషియాలో 1వ అధ్యాయంలో అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేస్తుంది కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు అని అంటున్నాడు. దేవుడు ఆకాశానికి భూమికి చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచా. మరి దేవుడు మనల్ని పెంచకపోతే మనం ఇంతవరకు అవ్వం కదా. ప్రతిదీ దేవుడు మనకు ఆరోగ్యం కానీ ఆయుష్ కానీ ఎవరిచ్చారు? ప్రతిదీ దేవుడే ఇస్తున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు, నేను చెప్పిన మాట నా పిల్లలు వెళ్ళలేకపోతున్నారు, నా దగ్గరికి రాలేకపోతున్నారు. ఇప్పుడు మన కోసమే ఆయన ఈ లోకంలో సిలువ వేయబడ్డాడు. ఆయన ఎంతో కష్టపడ్డాడు, ఎంతో శ్రమ అనుభవించాడు మన కోసమే. మరి ఆయన ఎంతో బాధపడుతున్నాడు. నేను ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఆయన దగ్గర రావట్లేదని చెప్పి ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. ఆకాశానికి చెప్పుకుంటున్నాడు తన బాధని, భూమికి చెప్పుకుంటున్నాడు తన బాధని. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీదే తిరగబడి ఉన్నారు అని అంటున్నాడు. ఎత్తు తన కామందుని ఎరుగును, గాడిద సొంత వారితోటి తెలుసుకోను. ఎత్తు అంట తన కామందుని ఎరుగుద్దంట. ఎద్దుని పెంచుకున్నాడు అనుకో, ఒక రైతు ఎద్దుని పెంచుకున్నాడంటే అది ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని ఎరిగిద్ది. కానీ దేవుడు మనల్ని పెంచుతున్నాడు, దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. మనం ఆయన ఎరగలుగుతున్నామా? ఎరగట్లేదు. ఆయన చెప్పిన మాట మనం వినట్లేదు. ఆయన మన కోసమే చెప్తున్నాడు, నువ్వు ఆ స్థితిలో పడకూడదని, నీకు ఏది కూడా నీకు రాకూడదని ముందుగానే దేవుడు చెప్తున్నాడు. నువ్వు రక్షణ పొందు, నువ్వు రక్షణ పొందు, నువ్వు రక్షణ పొందని దేవుడు మన కోసమే. ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. ఆకాశానికి తన బాధ చెప్పుకుంటున్నాడు. ఆకాశానికి చెప్పుకుంటున్నాడంటే ఆయన మాటలు వింటున్నాయి. భూమి ఆయన మాట వింటుంది, ఆకాశం ఆయన మాట వింటుంది. మరి మనం ఎందుకు వినలేకపోతున్నాం? ఇక్కడ చేపలు ఆయన మాటలు వింటున్నాయి, భూలోకంలో జంతువులన్నీ కూడా ఆయన మాట వింటున్నాయి. మరి ఒక్క మాట సెలవు ఇచ్చినప్పుడు ఆ రాత్రంతా మరి వాళ్ళు కష్టపడ్డారు కదా. కష్టపడినప్పుడు వాళ్ళకి ఒక్క చేప కూడా దొరికిందా? దొరకలా. కానీ దేవుడు ఒకే ఒక మాట సెలవు ఇచ్చినప్పుడు ఆ చేపలన్నీ కూడా వచ్చి వారి వలలు కూడా పిగిలిపోతున్నాయి. మనం కూడా దేవుని మాట మనము వినాలి. ఆ చేపలు ఎలాగైతే విన్నాయో మనం కూడా దేవుని మాట వినాలి. ఆయన మన మంచి కోసమే చెప్తున్నాడు. మనం నశించుకోకూడదు. ముందుగా మనము నరకానికి వెళ్ళకూడదు. అగ్ని ఆరదు, పురుగు చావదంట. అది అంట ఆరుతున్న అసలు మంట ఆరదు, శరీరం అలా కాలిపోతూ ఉంటుంది. మనకి చనిపోవడానికి ఆ సమయం వచ్చినప్పటికి మనం రక్షణ పొంది దేవుని నమ్ముకొని ఉంటే దేవుని రాజ్యానికి డైరెక్ట్గా ఆయన ఒళ్ళో చేరుతాం. అదే కనుక రక్షణ పొందలేదానికి ఇంకా నాకు సమయం ఉంది, ఇంకా నాకు సమయం ఉంది అని మనం అనుకుంటాం. కానీ ఏ దినమో ఏ క్షణమో కూడా తెలియదు. మన బ్రతుకులు ఎంతవరకు కూడా తెలియదు. ఈ క్షణం అయిపోవచ్చు, చెప్పలేము. మన బ్రతుకులు నీటిలో బుడగలాంటివి అంట, ఆవిరి లాంటిది. ఆవిరి మనకి కనబడుతుందా? నీటిలో బుడగ మన ఎంతసేపు ఉంటుంది? ఒక్క నిమిషం, రెప్ప పాటలో వెళ్ళిపోద్ది. మన జీవితాలు కూడా అంతే, మన బ్రతుకులు కూడా అంతే. ఆయన ఎంత బాధపడుతున్నాడు, నీ కోసం నా కోసం అందరి కోసం మరి బాధపడుతున్నాడు. ఆయన దగ్గరికి రమ్మని ఆయన అడుగుతున్నాడు. ఇక్కడ ఒక్క మాట సెలవు ఇచ్చినప్పుడు ఆ చేపలు కూడా విని వారి వల్లన్నీ పిగిలిపోతున్నాయి అంట. 2 దోణులు మునిగినట్లు నింపారంట. ఒక్క చేప దొరకంది, 2 దోణులు అంటే 2 పడవల్ని నిండిపోయినాయి అంట. నిండిపోయి కాకుండా ఇంకా వేరొక దోణులను కూడా రమ్మని సంజ్ఞలు చేస్తున్నారు. వాళ్ళు పిలుస్తున్నారు, ఇంకా దోణులు తీసుకురండి అని పిలుస్తున్నారు. వాళ్ళు విస్మయం పొందారంట, ఆశ్చర్యపడిపోయారు. ఇన్ని చేపలు ఏమైపోయినాయి రాత్రి అంతా. యేసు ప్రభు ఒక్క మాట ఆ ఆశ్చర్యకార్యం చూసి
యేసు ప్రభుని వాళ్ళు వెంబడించారు. వాళ్ళు అక్కడికక్కడ అన్ని విడిచిపెట్టేశారు, కుటుంబాలు విడిచిపెట్టేశారు, అన్ని విడిచిపెట్టేశారు. వాళ్ళు చేస్తున్న ఆ చేపలు ఆ పని కూడా విడిచిపెట్టేశారు. విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారంట. మరి ఎంత గొప్ప జీవితం! ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. అయితే ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్నవారందరూ విస్మయం పొందిరి, ఆశ్చర్యపడిపోయారు. అలాగనే సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నువ్వు మనుషులు పట్టువాడవై ఉండు అని సీమోనుతో చెప్పాను. వారి దోణెలను దరికి చేర్చి సమస్తను విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారంట. మరి వాళ్ళ ఆ విస్మయం అందులో, మీరు భయపడద్దు, మీరు నన్ను వెంబడించండి అని చెప్పాడు. ఇప్పుడు నుంచి మీరు ఏం చేస్తారు? మనుషులు పట్టే వాళ్ళవై ఉంటారు. ఇప్పుడు వరకు ఏం పట్టారు? చేపలు పట్టారు. కానీ ఇక్కడి నుంచి వాళ్ళ జీవితాలు మనుషులు పట్టే వాళ్ళగా దేవుడు చేశాడు. సమస్తాన్ని కూడా, కుటుంబాన్ని, మొత్తాన్ని, వాళ్ళ ఆస్తిని ఏమున్నాయి సమస్తాన్ని కూడా వాళ్ళు విడిచిపెట్టేసేసి యేసు ప్రభుని వెంబడించారు. ఎంత గొప్ప జీవితం, ఎంత గొప్ప ధన్యత! మరి దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? నువ్వు రక్షణ పొందాలి, నువ్వు దేవుని దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన బాధపడుతున్నాడు. నేను పిలుస్తున్నాను, నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? నువ్వు నీ మంచి కోసం నేను చెప్తున్నానని దేవుడు చెప్తున్నాడు. మరి ఆయన మాట మనం విన్నప్పుడు గొప్ప ఆశ్చర్యకార్యాలు దేవుడు మన ఎలా జరిగిస్తాడు. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.